నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా అసహనం వ్యక్తం చేస్తూ తనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని, లేదంటే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తానంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి పదవి రాకపోతే సీఎం అవుతానని శపథం చేసడం, మునుగోడు మీరు చూసుకోండి, తెలంగాణ నేను చూసుకుంటానని కార్యకర్తలకు సూచించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పదవి లాక్కుంటానని అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేయడం వంటి విషయాలైతే చెప్పడం జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. గత కొంతకాలంగా మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆయన తన మనసులోని మాటను కుండ బదులు కొట్టారు. తాను త్వరలోనే మంత్రిని అవుతానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల తనకు మంత్రి పదవి దక్కకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. నన్ను తక్కువ అంచనా వేయొద్దు, మంత్రి కాకపోతే సీఎం అవుతానని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం లేదు. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మైదానం భయపడుతున్నాను. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. ఆడండి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడతలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయండి అంటే, మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటారా? మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.